ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. భక్తుడైన దావీదు చెబుతున్న మాట ఇది. దేవా, నేను ఆపదలో చిక్కుకొని ఉన్నా, నీవు నన్ను బ్రతికించెదవు. ఈ లోకంలో మనము జీవించేటప్పుడు అనేకమైన ఆపదలు ఎటువైపు నుండి వస్తాయో తెలియదు. కానీ ఆ ఆపదలన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడి మనల్ని రక్షించువాడు. ఆయనే మనకు తోడుగా ఉండి మనలను బ్రతికించువాడు. దావీదు తన జీవితంలో ఇది ఎరిగినటువంటి వాడు. ఆయన దేవుణ్ణి వెంబడించి దేవుని సన్నిధిలో తనకు నమ్మకముగా జీవించినటువంటి వాడు. ఆయన రాజు కాక మునుపు కారణమే లేకుండా రాజైన సౌలు దావీదు మీద పగబట్టినటువంటి వాడై దావీదును ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసినాడు. రాజు సమీపముగా ఆయన భోజనం చేసేటువంటి కృపను పొందినాడు. అదే అతని ప్రాణానికి ఎంతో సంకటముగా కూడా మారింది. తన భోజనపు బల్లము దగ్గర భోంచేసే దావీదును ఈటెతో పొడిచి చంపాలని దావీదు అనేక సార్లు ప్రయత్నం చేసినాడు. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా రెప్పపాటులో ఆయనను వెంట్రుక వాసిలో ఆయన ప్రాణమును కాపాడి రక్షించినాడు. కనుక వీటినన్నిటినీ ఎరిగిన దావీదు అంటున్నాడు, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు అని. దేవా, ఎన్నో ఆపదలు నాకు వచ్చినా నీవు నన్ను బ్రతికించేవాడువు అని. అవును దేవుని బిడ్డలారా, మీరు ఏ ఆపదలు చిక్కుకొని ఉన్నా, మీ శత్రువులు మీ ప్రాణమును తీయడానికి పొంచి ఉన్నా, అపాయము చీకటిలో దాగి ఉన్న విష కీటకాలు పురుగులు మీ ప్రాణానికి అపాయమును కలుగు చేయాలని అనుకున్న దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు దావీదు వలె ఆయన మిమ్మలను కాపాడేటువంటి వాడు. దేవా, ఆపదలు నన్ను చుట్టుకున్న ఆపదలలో నేను చిక్కుకొని ఉన్నా, నీవు నన్ను రక్షించేవాడవు, నీవు నన్ను బ్రతికించువాడవు అని దేవుని వైపు చూసి మొరపెట్టండి. దావీదును కాపాడిన దేవుడు మిమ్మలను కాపాడడానికి సమర్థుడు. ఏ అపాయము సంభవించకుండా, ఏ కీడు మీ గుడారము ప్రవేశించకుండా, ఎలాంటి వినాశనము కలగకుండా మిమ్మలను కాపాడడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ప్రభువా, ఆపదలలో నేను చిక్కుకొని ఉన్నానని ఆపదలో ఉన్నప్పుడు ప్రభు వైపు చూసి మొరపెట్టండి. ఆయన తన కరుణ హస్తము చాపి మిమ్మలను కాపాడే దయగలిగిన దేవుడు. ఈ దినము ఏ భయముతో, ఏ బాధతో నీవు వేదన పడుతూ ఉన్నావు, నీకు కీడు చేయాలని మనుషులు యోచించుచున్నారన్న భయముతో నీవు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆపదలలో నీవు చిక్కుకొని ఉన్నా నేను నిన్ను బ్రతికించేదను, నిన్ను రక్షించదనని ఆయన అంటూ ఉన్నాడు. రక్షించి మన ప్రభు వైపు చూద్దాం. మిమ్మలను కాపాడడానికి ఆయన తన జీవమునిచ్చినటువంటి గొప్పవాడు. ఆయన దయాకరములకు మిమ్మలను మీరు సమర్పించుకోండి. దేవుని దీవెనలు మెండుగా మీరు పొందుకుందురు. ప్రార్థించుకుందాం. గనుడా, ఆపదలలో నేను చిక్కుకొని ఉన్నా, నీవు నన్ను బ్రతికించదవని దావీదు చేసిన ప్రార్థన నీ బిడ్డల జీవితానికి వర్తించినట్లుగా వారికి కలిగే ఆపదలు, శోధనలు, బాధలు, వేదనల నుండి వారిని రక్షించి ఆశీర్వదించి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.